నమస్తే. లైట్స్ ఆన్ వర్సెస్కు స్వాగతం. ఈరోజు మనం బైబిల్ గ్రంథంలోని ఆదికాండం నుండి కొన్ని ప్రశ్నలను చూద్దాం. దేవుడు పక్షులను ఏ రోజు సృష్టించాడు? ఆప్షన్ ఏ 3వ రోజు, ఆప్షన్ బి 4వ రోజు, ఆప్షన్ సి 5వ రోజు, ఆప్షన్ డి 6వ రోజు. ఆన్సర్ ఆప్షన్ సి 5వ రోజు. రెండవ ప్రశ్న, ఆదియందు దేవుడు దేనిని సృష్టించాడు? ఆప్షన్ ఏ భూమి, ఆప్షన్ బి ఆకాశం, ఆప్షన్ సి భూమి ఆకాశం, ఆప్షన్ డి వెలుగు. ఆన్సర్ ఆప్షన్ సి భూమి మరియు ఆకాశం. మూడవ ప్రశ్న, దేవుడు ఎవరిని ఆశీర్వదించాడు? ఆప్షన్ ఏ పక్షులను, ఆప్షన్ బి జంతువులను, ఆప్షన్ సి నరులను, ఆప్షన్ డి చేపలను. ఆన్సర్ ఆప్షన్ సి నరులను. నాలుగవ ప్రశ్న, విశాలానికి దేవుడు ఏమని పేరు పెట్టాడు? ఆప్షన్ ఏ ఆకాశం, ఆప్షన్ బి భూమి, ఆప్షన్ సి సముద్రం, ఆప్షన్ డి చీకటి. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆకాశం. ఐదవ ప్రశ్న, దేవుడు ఏ రోజున విశ్రమించాడు? ఆప్షన్ ఏ 5వ రోజు, ఆప్షన్ బి 6వ రోజు, ఆప్షన్ సి 7వ రోజు, ఆప్షన్ డి 8వ రోజు. ఆన్సర్ ఆప్షన్ సి 7వ రోజు. ఆరవ ప్రశ్న, దేవుడు నరుడిని ఎలా నిర్మించాడు? ఆప్షన్ ఏ నేలమంటితో, ఆప్షన్ బి బంకమంటితో, ఆప్షన్ సి బూడిదతో, ఆప్షన్ డి గాలితో. ఆన్సర్ ఆప్షన్ ఏ నేలమంటితో. ఏడవ ప్రశ్న, ఎఫ్రటీసు నదికి మరొక పేరు? ఆప్షన్ ఏ గీహోను, ఆప్షన్ బి పీషోను, ఆప్షన్ సి ఫరాతు, ఆప్షన్ డి కూషు. ఆన్సర్ ఆప్షన్ సి ఫరాతు. ఎనిమిదవ ప్రశ్న, అబ్రహాము కుమారుని పేరు ఏమిటి? ఆప్షన్ ఏ ఇస్సాకు, ఆప్షన్ బి యాకోబు, ఆప్షన్ సి మోషే. ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్సాకు. తొమ్మిదవ ప్రశ్న, నోవాహుకు ఎంతమంది కుమారులు? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 5, ఆప్షన్ సి 4, ఆప్షన్ డి 3. ఆన్సర్ ఆప్షన్ డి 3. 10వ ప్రశ్న, నోవాహు కుమారుల పేర్లు ఏమిటి? ఆప్షన్ ఏ షేము, హాము, యావేలు, ఆప్షన్ బి షేము, అబ్రాహాము, యాతు, ఆప్షన్ సి లేము, హాము, యాతు, ఆప్షన్ డి షేము, హాము, యాపేతు. ఆన్సర్ ఆప్షన్ డి షేము, హాము, యాపేతు. ఈ ప్రశ్నలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్రైజ్ ది లార్డ్.